హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. జున్ను చేయాలంటే జున్ను పాలతో కానీ లేదా మార్కెట్లో ఇన్స్టెంట్గా దొరికే జున్ను పౌడర్తో కానీ చేస్తూ ఉంటాం కదండి. కానీ జున్ను పాలు కానీ జున్ను పౌడర్ కానీ లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ జున్నును ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం పుల్లటి పెరుగును కాకుండా కమ్మటి పెరుగును మాత్రమే ఉపయోగించండి. అలాగే పెరుగులోని నీళ్లను ఫిల్టర్ చేసుకుని గట్టి పెరుగును మాత్రమే ఉపయోగించుకోవాలి. 1 కప్పు పెరుగుకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. పాల పొడిని ఎంతైతే తీసుకున్నామో అంతే కండెన్స్డ్ మిల్క్ను కూడా తీసుకోవాలండి. 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ను వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవారు 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ జున్ను మంచి రంగులో రావాలంటే కొద్దిగా పసుపును కూడా వేసుకోవచ్చండి. పసుపు వేసుకోవడం వల్ల జున్ను మంచి రంగులోకి వస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, లేదా వేడి చేసి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలను కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే ఉపయోగించండి. అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఉపయోగించినట్లయితే జున్ను రుచి బాగుంటుంది. లో ఫ్యాట్ మిల్క్ని ఉపయోగించినా సరే రెసిపీ చక్కగా వస్తుంది. పాలంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. యాలకుల పొడి, మిరియాల పొడి రెడీగా లేనట్లయితే మిక్సీ జార్లోకి 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకుని ఆ పొడిని ఉపయోగించుకోవచ్చు. అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇలా జున్ను చేయడం కోసం పాలను రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ జున్నును ప్రిపేర్ చేయడం కోసం నేను ఇటువంటి చిన్న చిన్న బౌల్స్ని తీసుకున్నానండి. ఇలా బౌల్స్లో చేసుకున్నట్లయితే ఇదే విధంగా బౌల్స్ తోటి సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా ఒక గిన్నెలోకైనా తీసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న పాలను బౌల్స్లోకి వేసుకుని పై భాగంలో కొద్దిగా మిరియాల పొడి, యాలకుల పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా బౌల్స్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని కానీ లేదా నార్మల్ కుక్కర్ని కానీ పెట్టుకుని 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత పైన ఇలా చిల్లులు గిన్నెను కానీ ప్లేట్ని కానీ ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న బౌల్స్ని ప్లేట్లోకి పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకునేటప్పుడు పూర్తిగా మూసేయకుండా కొద్దిగా ఓపెన్ చేసి ఉంచుకోవాలి. ఇడ్లీ కుక్కర్కి అయితే మనకి పై భాగం నుండి స్టీమ్ బయటకు పోతుంది కదండి. ఇలా చేసుకుంటున్నట్లయితే పూర్తిగా కవర్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత నైఫ్తో ఒకసారి చెక్ చేసుకోండి. క్లీన్గా వచ్చినట్లయితే రెడీ అయిపోయినట్లే. రెడీ అయిపోయిన తర్వాత ఈ బౌల్స్ కొంచెం వేడిగానే ఉంటాయండి. ఏదైనా క్లాత్తో మీరు తీసుకున్నట్లయితే చేతికి ఆవిరి తగలకుండా ఉంటుంది. ఇదే విధంగా నేను మరొక 2 బౌల్స్ని కూడా కుక్ చేసుకుంటున్నానండి. నాకు మొత్తం 4 బౌల్స్ అలాగే ఒక చిన్న ప్లేట్ తోటి ఈ జున్ను అనేది రెడీ అయింది. స్టవ్ నుంచి దించిన తర్వాత జున్ను చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే పై భాగంలో కూడా ఇలా కొద్దిగా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ జున్నును ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తీసుకోవాలి. అప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని జున్ను అబ్జార్బ్ చేసుకుని కొంచెం గట్టిపడుతుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్తో చేస్తున్నట్లయితే ఇడ్లీ ప్లేట్స్లోకి బౌల్స్ని పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మీకు ఇక్కడ జున్నుని చూపిస్తున్నాను చూడండి. ప్రిపేర్ చేసిన వెంటనే పైన వాటర్ వస్తుంది కదండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుని జున్ను కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ జున్నును ఇదే విధంగా బౌల్స్ తోటి సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే డీమోల్డ్ చేసి తీసుకున్నా కూడా చేసుకోవచ్చు. జున్ను పాలు కానీ పౌడర్ కానీ రెడీగా లేనట్లయితే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈ జున్నును చేసుకోవచ్చండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.